ఐపీఎల్ మినీ ఆక్షన్ 2026 ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 16th ఎన్నింటికి? ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్యాహ్నం 2:30 ఎక్కడ చూడాలి? స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడు, జియో హాట్స్టార్ లో చూడొచ్చు. డే అంతా ఎవరు చూస్తారు భయ్యా అంటారా? స్టంప్ టైల్స్ కి వచ్చేసేయండి, మొత్తం కవర్ చేద్దాం. సమరీ మొత్తం చెప్పేస్తాను మీకు. ఎన్ని స్లాట్స్ కోసం ఆక్షన్ జరుగుతుంది? 77. ఎంతమంది ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నారు? 359. ఓవర్సీస్ ప్లేయర్స్ ఎంతమంది? 31 స్లాట్స్ బుక్ చేసుకోవాలి. 40 ప్లేయర్లు, బేస్ ప్రైస్ 2 crores పెట్టారు. దాంట్లో 2 మాత్రమే ఇండియన్స్. ఇది బేసిక్ గా స్టోరీ. కానీ ఇంట్రెస్టింగ్ గా ఏమైనా చెప్పాలిగా, లేకపోతే ఏముంటది మీరు చూడడానికి? టాప్ 10 ప్లేయర్స్ ఎవరు అవ్వచ్చు ఈ ఆప్షన్ లో, దాని గురించి మాట్లాడుకుందామా? ఓ కౌంట్ డౌన్ చేద్దాం సరదాగా. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ స్ట్రైట్ అవే టాపిక్ లోకి దిగేద్దాం. టాప్ 10 ప్లేయర్స్ ఎవరో నా ఉద్దేశంలో ఈ ఆప్షన్ లో రివర్స్ ఆర్డర్ వెళ్ళిపోదాం. ది కౌంట్ డౌన్ బిగిన్స్. నంబర్ 10 లో ప్రశాంత్ వీర్. ఎవరి కుర్రాడు? ఈజ్ ఎ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అండ్ బ్యాటర్. బేసికలీ రవీంద్ర జడేజా టైప్ ఆఫ్ ఎ ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ ట్రయల్స్ కూడా పిలిపించుకున్నారట. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అనడానికి లేదు, కానీ జడేజా అంత ప్లేయర్ దొరకడు, కానీ ఫ్యూచర్ కోసం ఏమైనా బిల్డ్ చేయాలిగా. సో ఈ ప్రశాంత్ వీర్ అనే ప్లేయర్ మీద ఓ కన్నేసి పెట్టండి. నంబర్ 9 జమ్మూ అండ్ కాశ్మీర్ మీడియం పేసర్ ఆకిబ్ నబీ. ఎవడి కుర్రాడు ఏం చేస్తాడు? కుర్రాడేం కాదు, కొంచెం పెద్దవాడే, కాకపోతే స్వింగ్ బాగా చేస్తాడు. అంటే భువనేశ్వర్ కుమార్ స్టైల్ ఆఫ్ బౌలింగ్. భువి అంత బౌలర్ అనట్లేదు ఇక్కడ, మళ్ళీ భువి కుమార్ ఫ్యాన్స్ వచ్చి మీద ఎక్కి రకేకండి నన్ను. అలా బాల్ ని స్వింగ్ చేస్తూ ఉంటాడు. సో తన పైన కూడా కాస్త ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈసారి తను కూడా చిన్నగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట, ఏదో ఒకటి తను తీసుకుంటుందని. జేఎన్కే ప్లేయర్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, సో కన్నేసి ఉంటారు స్కౌట్స్ అందరూ కూడా. నంబర్ 8 అశోక్ శర్మ. ఈ ఫాస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నాడో మినిమం 140 km/h ప్రతి బాల్ వేసే సత్తా ఉన్న బౌలర్ట. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ చాలా రేర్ గా దొరుకుతారు. 140 km/h కంటే ఎక్కువ వేగంగా వేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది దొరుకుతారు. ఉన్న వాళ్ళు కొంతమంది ఇంజూర్ అయిపోతున్నారు. సో ఇలా యంగ్స్టర్ 23 years మాత్రమే, అదేదో రెడ్ బుల్ స్పీడ్స్టర్ కాంటెస్ట్ లో తను అందరి కళ్ళలో పడి అక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా ఆడడం మొదలుపెట్టి తన స్టేట్ సైడ్ ఆడి బాగా పర్ఫామ్ చేసి కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకొని అందరి దృష్టిలో పడ్డాడు. కాబట్టి అశోక్ శర్మ ఇస్ వన్ టు వాచ్ అవుట్ ఫర్. నంబర్ 8 లో తను ఉంటాడు. నంబర్ 7 వికెట్ కీపర్ బ్యాటర్ ఫిన్ ఆలన్. ఈ మనిషి బిగ్ బ్యాష్ లీగ్ లో అయితే వేరే విహారం చేశాడు. సో అక్కడ ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ ఎక్కడ ఆడినా సరే బాగా ఆడుతున్నాడు. కాబట్టి ఐఎమ్ షూర్ వికెట్ కీపర్ బ్యాటర్స్ కావాల్సిన టీం చాలానే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్కే కావాలి, వాళ్ళు రెమన్లో గుర్బాజ్ ని, వింటర్ డికాక్ ని వదిలేశారు కదా. సో వికెట్ కీపింగ్ బ్యాటర్స్ ఎవరున్నారని చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా ఫిట్ అవ్వచ్చు వాళ్ళ స్లాట్ లోకి. ఇంకా 2-3 టీమ్స్ కూడా తన కోసం పోటీ పడొచ్చు. ఇంకా వేరే మంది కూడా ఉన్నారు, బట్ ఇతను ఎందుకో ఈ లిస్ట్ లో ఉంటాడని నాకు అనిపిస్తోంది. నంబర్ 6 ఈ పేరు చెప్తే మీరు కొంచెం షాక్ అవ్వచ్చు, బట్ పృథ్వీ షా. లాస్ట్ సీజన్ ఎవరు తనపైన ఇంట్రెస్ట్ చూపించలేదు. డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నాయన్నారు, ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. ఎవరు తన దగ్గర కూడా వెళ్ళలేదు, తను టచ్ చేయడానికి కూడా ఇష్టం చూపించలేదు. కానీ ఈ సీజన్ మహారాష్ట్రకి మూవ్ అయ్యి రంజీ ట్రోఫీలో బాగానే పర్ఫామ్ చేశాడు, సైద్ ముస్తాక్ లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. చాలా మంది టీమ్స్ కి ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్స్ కూడా కావాలి. మేబీ తన పైన ఛాన్స్ తీసుకుంటారేమో. ఇన్ఫాక్ట్ ఒక ఇంటర్వ్యూలో అయితే అభిషేక్ నాయర్ అన్నాడు దట్ ఇప్పుడు కేకేఆర్ కోచ్ ఎవరైతే ఉన్నారో, ఏ ప్లేయర్ కంబ్యాక్ లో మీ పాత్ర ఉండాలనుకుంటున్నారు అంటే, ఒకవేళ గనక పృథ్వీ షాకి ఇంట్రెస్ట్ ఉంటే, తను కూడా కంబ్యాక్ నిజంగా చేయాలనుకుంటే, ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్, ఇట్ బి ఎ గ్రేట్ స్టోరీ అని తను కూడా చెప్పారు. అలా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే పృథ్వీ షా కూడా మంచి డబ్బులు వస్తాయని నాకు అనిపిస్తోంది. నంబర్ 5 రవి బిష్ణోయ్. ఈ లెగ్ స్పిన్నర్ యాక్చువల్లీ గుగ్లీ బౌలర్, చాలా డిమాండ్ లో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇండియన్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వదిలేశారు లక్నో సూపర్ జైంట్స్, కాదనను. అంటే ఎక్కువ డబ్బులతోటి వాళ్ళ దగ్గర ఉన్నాడని చెప్పేసి తను రిలీజ్ చేశారు, ఫస్ట్ రిటైన్ చేసుకున్నారు మెగా ఆప్షన్ కి ముందర. బట్ ఈ బౌలర్ కి కూడా మంచి లైన్ అండ్ లెంత్ వేస్తాడు. ఎస్, వన్ ఆఫ్ బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ తన పైన నమ్మకం పెడతారు. ఇండియా కూడా ఆడాడు, బాగానే పర్ఫామ్ చేశాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫేవర్ ఉన్నాడు అనుకోండి తను, బట్ స్టిల్ ఐ థింక్ లాట్ ఆఫ్ టీమ్స్ వుడ్ వాంట్ ఇండియన్ స్పిన్నర్. తను వికెట్ టు వికెట్ వేస్తాడు, చాలా క్విక్ గా వేస్తాడు. అండర్ ది బ్యాటర్స్ బ్యాట్ వేయడం ఎక్కువ అలవాటు ఉండదు. సో తన రేడారు, తన ఫామ్ సెట్ అయితే మటుకు విల్ బి గ్రేట్ అసెట్. సో ఐ థింక్ నంబర్ 5 లో రవి బిష్ణోయ్ ఫార్ మీ ఈ కౌంట్ డౌన్ లిస్ట్ అయితే ఖచ్చితంగా ఒక స్థానం డిజర్వ్ చేస్తాడు. నంబర్ 4 ఇస్ మిస్టర్ వెంకటేష్ అయ్యర్. లాస్ట్ సీజన్ అన్ని కోట్లు గుమ్మరించిన తర్వాత మరి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషరు మరి ఇంకొకటో తెలియదు, కానీ కేకేఆర్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. తను రిలీజ్ చేశారు. తిరిగి మళ్ళీ కేకేఆర్ తక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు, బికాస్ ఆండ్రే రసెల్ కూడా లేడు వాళ్ళ దగ్గర ఇప్పుడు. బట్ అలాగే
తాను అవైలబుల్ గా ఉన్నాడంటే, ఒక ఆల్రౌండర్ ఫామ్ లో కనుక అవైలబుల్ గా ఉంటే, బ్యాటింగ్ కూడా చేస్తూ బౌలింగ్ కూడా ఒక 2-3 ఓవర్స్ వేస్తాడు అని ఒక నమ్మకం కనుక ఉంటే, లాట్ ఆఫ్ టీమ్స్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియన్ ఆల్రౌండర్. ఒక బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. అలాంటి ప్లేయర్ ఉంటే నథింగ్ లైక్ ఇట్. చాలా సందర్భాల్లో ఒక 2-3 సీజన్స్ గా తను ప్యూర్ బ్యాటర్ గా ఆడుతున్నాడు. కొన్ని యాంకిల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. ఐఎమ్ హోపింగ్ దట్ ఈస్ టోటలీ ఫిట్ అండ్ ఫైన్ అండ్ ఒక ఆల్రౌండర్ హోదాలో ఉంటే గనక ఖచ్చితంగా వెంకీ అయ్యర్కి లాస్ట్ టైం వచ్చిన డబ్బులు కాకపోయినా, అన్ని కోట్లు కాకపోయినా, దాంట్లో సగం వచ్చినా కూడా వోంట్ బి సర్ప్రైజ్డ్ అమ్మా. మీరేమంటారు? టాప్ 3 ఎవరో మాట్లాడే ముందరా మీకు చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మా కౌశిక్ అండ్ కో అన్న యూట్యూబ్ ఛానల్లో సరికొత్త ఎపిసోడ్ ఒకటి రిలీజ్ అయింది. పీవీఎన్ఎస్ రోహిత్ ఇప్పటిదాకా చూసింది కన్సిడర్ డూయింగ్ దట్. వీకెండే కదా, వేరే పనులేమీ లేకపోతే, కొంచెం టైం ఉంది మీ దగ్గర అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లిసన్. మంచి కాన్వర్సేషన్ చూడండి. అలాగే చూసినప్పుడు అక్కడ లైక్, ఆ షేర్ మీ ఫ్రెండ్స్ తోటి కొడితే కనుక మాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో కూడా ఎక్కడ నచ్చితే ఆ లైక్ కొట్టడం మర్చిపోకండి. మొహాట పడద్దు. మీకు ఏ క్రియేటర్ వీడియో నచ్చితే ఆ లైక్ కొట్టేసేయండి. చక్క మీరు లైక్లు పడితే చక్క యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియోని చూపిస్తుంది. కొత్త ఆడియన్స్ పరిచయం అవుతారు ఛానల్ కి. అది క్రియేటర్స్ కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ దాట్. మన కౌంట్ డౌన్ లో నంబర్ 3 ఎవరు? మతీషా పతిరానా. ఒప్పుకుంటా, చెన్నై సూపర్ కింగ్స్ తనని గ్రూమ్ చేసి ఇంతకాలం తన దగ్గర అట్టే పెట్టుకొని తనని రీటైన్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే తన ఫిట్నెస్ ఇష్యూస్ ఏవో ఉండాలి. తన యాక్యురసీలో కాస్త లోపం వచ్చింది లాస్ట్ సీజన్ చూసాం. తన బౌలింగ్ యాక్షన్ కొంచెం మార్చుకున్నాడు. తన ఆర్మ్ ఏదైతే స్లింగ్ ఉండేది కాస్త పైకి తీసుకెళ్లేసరికి రేడార్ మిస్ అయింది, చాలా వైట్ చేయడం చూసాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిఎస్కే రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఒక మంచి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, 145 to 150 km/h రెగ్యులర్ గా వేసే బౌలర్, యార్కర్స్ వేయగలిగిన బౌలర్, స్లోవర్ బాల్ చక్కగా వేస్తాడు, బాగా రాటు దేలిపోయి ఉన్న బౌలర్ కాబట్టి సిఎస్కేకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా దిల్ బి అదర్ ఫ్రాంచైజెస్ వుడ్ వాంట్ టు బిడ్ ఫర్ హిమ్. సో ఐ థింక్ టాప్ 3లో అయితే ఉంటాడని నాకు అనిపిస్తుంది పతిరానా. దాట్స్ మై పిక్. ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇద్దరు కూడా మినీ ఆప్షన్ లో దే హ్యావ్ టు బి ఆల్ రౌండర్స్, ఎటువంటి సందేహం లేదు. నంబర్ 1 ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నంబర్ 2 కుడ్ బి లియామ్ లివింగ్స్టన్. మీరు అనొచ్చు ఏం చేశాడు, ఏం పర్ఫామ్ చేశాడు అనొచ్చు. కానీ ఆర్సీబీ తరపున అంత గొప్పగా ఆడకపోయినా, అంతకు ముందర పంజాబ్ కింగ్స్ లో ఆడుతున్నప్పుడు కూడా గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా కూడా మోయిన్ అలీ, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా ఉండకపోవడంతో ఆప్షన్ లో లియామ్ లివింగ్స్టన్ కి బై డిఫాల్ట్ స్టాక్ వాల్యూ పెరుగుతుంది. ఆల్రౌండర్స్ ఎక్కువ మంది లేరు, ఫారెన్ కోటాలో అస్సలు లేరు. ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, లెగ్ స్పిన్ వేయగలుగుతాడు, ఇక నీడ లాంగ్ బాల్. సిఎస్కే లాస్ట్ టైం ఆప్షన్ లో కూడా గట్టిగా తన కోసం పోటీ చేశారు. ఆప్షన్ లో ఆర్సీబీ ఆఖరి క్షణంలో బిడ్ ఎక్కువ చేసి తనకి వెళ్ళిపోయారు. ఈసారి ఆర్సీబీ వదిలేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళకపోవచ్చు. సో సిఎస్కే క్యాన్ యాక్చువల్లీ గో ఫర్ హిమ్. అంటే సిఎస్కేకి ఆండ్రే రసెల్ ఉంటే తన కోసం వెళ్ళి ఉండేవాళ్ళు, లేడుగా. ఇప్పుడు ఎవరో కావాలి కదా, వాళ్ళ పిచెస్ మళ్ళీ రిలే చేసుకుంటున్నారంట, స్పిన్నర్ ఫ్రెండ్లీగా ఉండడానికి రిలే చేసుకుంటారని చెప్పి రూమర్స్. సో ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ వస్తే బాగుంటుంది. గతంలో మోయిన్ అలీ ఉంచుకున్నారు, మోయిన్ అలీని వదిలేశారు. ఇప్పుడు ఐ థింక్ లియామ్ లివింగ్స్టన్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే వేరే ఫ్రాంచైజీలు కూడా కుడ్ బి ఇంట్రెస్టెడ్. ఆల్రౌండర్స్ ఎప్పుడైనా డిమాండ్లో ఉంటారు, పైగా మినీ ఆప్షన్ ఖచ్చితంగా దాని కోసం వెళ్తారని అనిపిస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఓవర్. నంబర్ 1 ఎవరు? చిన్న పిల్లాన్ని అడిగినా, అంటే 8 సంవత్సరాల పిల్లాన్ని అడిగినా, 75 సంవత్సరాల పెద్దవారిని అడిగినా కూడా తక్కువని చెప్పే పేరు ఏదంటే, ఈ మినీ ఆప్షన్ అందరికంటే ఎక్కువ డబ్బులు వచ్చేది ఎవరికి? ఏ దోమ పక్కలు, క్యామరూన్ గ్రీన్ కి. క్యామరూన్ గ్రీన్ ఫినామినల్ ప్లేయర్, తెలిసిందే. తను బ్యాట్ తోటి బాల్ తోటి కాంట్రిబ్యూట్ చేయగలడు. ఇన్ఫాక్ట్ తను ముంబైలో ఉన్నప్పుడు సెంచరీ కూడా కొట్టున్నాడు. తర్వాత ఆర్సీబీకి వచ్చాక వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే బ్యాటర్స్ లిస్ట్ లో తను రీసెర్చ్ చేసుకున్నాడు. ఎందుకో చెప్తా. అంటే దిస్ ఇస్ మై గెస్. అఫ్ కోర్స్ ఆల్రౌండర్స్ లిస్ట్ బ్యాటర్స్ తర్వాత వస్తుంది. బ్యాటర్స్ లిస్ట్ ఫస్ట్ కాల్ చేస్తారు ఆప్షన్ లో. సో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే ఆప్షన్ లోకి వచ్చారనుకో, మీకోసం ఎక్కువ డబ్బులు పెట్టి మీకోసం పోటీ చేసి తీసుకునే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని బాగా కిడ్నీ వాడేసి తను బ్యాటర్స్ లిస్ట్ తన పేరు వేసుకున్నాడని చెప్పేసి నాకు అనిపిస్తోంది. నాట్ జస్ట్ దాట్, నా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎంత ఆప్షన్ లో తన కోసం బిడ్డింగ్ చేసుకుంటూ 25 కోట్ల దాకా వెళ్ళినా కూడా క్యామరూన్ గ్రీన్ కి తన జేబుల్లోకి వచ్చేది మాక్సిమం 18 కోట్లు మాత్రమే. ఎందుకు అంటే ఒక రూల్ తీసుకొచ్చారు ఐపీఎల్ వాళ్ళు. మినీ ఆప్షన్ లో వచ్చే వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ ఎవరు కూడా ఎక్కువ డబ్బులు తనకి వెళ్ళిపోకూడదు, మన ఇండియన్ ప్లేయర్స్ కంటే కూడా ఎక్కువ డబ్బులు వాళ్ళకి రాకూడదు, వాళ్ళు మిస్యూజ్ చేయకూడదు ఈ మినీ ఆప్షన్ ని అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, మెగా ఆప్షన్ లో ఉన్న రిటెన్షన్ హైయెస్ట్ స్లాబ్, తర్వాత మెగా ఆప్షన్ లో ఏ ప్లేయర్కి అయితే హైయెస్ట్ ధర పలికాడో, ఈ రెండిట్లో లీస్ట్ ఏదో ఆ ప్రైస్ మట్టుకే క్యాప్ చేస్తాం మినీ ఆప్షన్ లో ఒక ఫారెన్ ప్లేయర్ కి అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే 18 కోట్లు రిటెన్షన్ లో మాక్సిమం స్లాబ్ ఉండింది కాబట్టి, అండ్ హైయెస్ట్ ప్రైజ్ ఆప్షన్ లో 27 crores ఫర్ రిషబ్ పంత్ కాబట్టి, రెండిట్లో తక్కువ 18 కోట్లు కాబట్టి ఇక్కడ మాక్సిమం 18 కోట్లు మాత్రమే క్యామరూన్ గ్రీన్ కి ఇవ్వచ్చు. అయితే అంతవరకే బిడ్ చేయాలా? లేదు, మీరు ఎంతవరకన్నా బిడ్ చేయొచ్చు. చాలా మంది డౌట్ వచ్చింది, అంటే 18 కోట్ల దగ్గర 2 టీమ్స్ ఉంటే ఏం చేస్తారు భయ్యా, బిడ్ చేసుకుంటూ ఉండొచ్చు.
25 కోట్లకి వెళ్ళండి, 27 కోట్లకి వెళ్ళండి, 30 కోట్లకి వెళ్ళండి, మీ ఇష్టం. కాకపోతే గ్రీన్‌కి ఇవ్వగలిగింది 18 కోట్లు మాత్రమే. ఆ ఎక్స్‌ట్రా డబ్బులు ఏవైతే ఉన్నాయో అది బీసీసీఐకి ఇచ్చేసేయాలట. వాళ్ళు ప్లేయర్ వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారట. సో ఖర్చు పెడదాం అనుకుంటే ఖర్చు పెట్టుకోవచ్చు టీమ్స్ ప్లేయర్ కావాలనుకుంటే. బట్ గ్రీన్‌కి మటుకు ఈ రూల్ వల్ల 18 క్రోర్స్ మాత్రమే వస్తాయి. ఇండియన్ ప్లేయర్స్ ఎవరికి కూడా ఈ రూల్ వర్తించదు. వాళ్ళకి ఎంత డబ్బులన్నా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకటేష్ గారు, రవి బిష్ణు ఎవరైతే బేస్ ప్రైస్ 2 క్రోర్స్ పెట్టారో వాళ్ళకి కావాలంటే 18 కోట్ల కంటే ఎక్కువ కూడా బిడ్ చేయొచ్చు కావాలనుకుంటే. దట్స్ అ పాసిబిలిటీ. వాళ్ళకి ఆ డబ్బులు కూడా వెళ్తాయి. ఫారెన్ ప్లేయర్స్ కి మాత్రమే ఈ కోటా అనమాట. సో ఇవి నా టాప్ 10 లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఈ మినీ ఆప్షన్ లో. వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటున్నాను. కొన్ని కన్సలేషన్ లో నోటబుల్ మెన్షన్స్ కొన్ని చెప్పాలిగా, దాంట్లో 5 పేర్లు చెప్తాయి. ఇవి కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు, మీరు చెప్పొచ్చు ఎవరో. క్వింటన్ డికాకు, సలీల్ అరోరా అని చెప్పేసి మొన్నే 45 బాల్స్ 110 కొట్టాడు పంజాబ్ కి. మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి, బట్ మంచి ఫామ్ ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ పైగా. టిమ్ సైఫర్డ్ అనదర్ వికెట్ కీపర్ బ్యాటర్. జానీ బేస్టో బాబు గురించి చెప్పాల్సిన పని ఉందా? అండ్ తీక్షణ మన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్. ఈ 5 కూడా ఎక్కడో మిక్స్ లో ఉంటారు అనిపిస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం 359 మంది ప్లేయర్స్. కాబట్టి మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్స్ టాప్ 10 బైస్ గా మారొచ్చో చెప్పండి నాకు. అండ్ ఇండియన్ ప్లేయర్స్ మటుకే టాప్ 10 చేద్దామా కౌంట్ డౌన్? కావాలనుకుంటే ఇండియన్ టాప్ 10 అని కమెంట్ ఒకటి పొడుగు, అది చేద్దాం నెక్స్ట్ వీడియోలో. మరి అప్పటిదాకా సెలవు. వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి ప్లీజ్. మీ క్రియేటర్స్ నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఆ లైక్, అది కొట్టి పెడితే చాలా హెల్ప్ అవుతుంది. మాకు ఆ పని చేసి పెట్టండి. మరి మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.